నా పేరు గీతిక. నేను మధు పార్క్ రిడ్జ్ నుంచి వచ్చాను. మధు పార్క్ రిడ్జ్లో చాలా 2 months నుంచి చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి. మొన్న ప్రెజెంటేషన్ చూసినట్టయితే అది ఫస్ట్ గాంధీ విగ్రహం అన్నారు, దాని తర్వాత బఫర్ జోన్ అన్నారు. అదే బఫర్ జోన్లో బిల్డింగ్స్ ఉండకూడదని చెప్పి హైరైజ్ అపార్ట్మెంట్స్ది ప్లానింగ్ ప్రెజెంటేషన్లో చూపించారు. తర్వాత మళ్ళీ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్కి వెళ్ళి ఇంకా అసెంబ్లీ సమావేశాల్లో చాలాసార్లు 0 వాల్యూ అని చెప్పి అన్నారు. ఇష్టం వచ్చినట్టు రోజుకో మాట మాట్లాడుతున్నారు, విచ్ ఈస్ నాట్ ఫేర్. ఏదైనా ఉంటే ఒకసారి ప్రజల దగ్గరకు వచ్చి మాట్లాడండి. ఒకవేళ మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ ఉండకూడదంటే అక్కడ హైరైజ్ బిల్డింగ్స్ ఎలా వస్తాయి? సో ఏదైనా మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడండి. మా దగ్గరకు వచ్చి ప్రజల దగ్గరకు వచ్చి ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి అని మాత్రం నేను చెప్దామనుకుంటున్నా. థ్యాంక్ యూ. నా పేరు శరత్ బాబు అండి. వేదిక మీద ఉన్న ప్రవీణ్ గారు, శ్రీనివాస్ గారు ఎక్కువ మంది నాకు తెలియదు. నేను ఒక శాస్త్రవేత్తని, వ్యవసాయ శాస్త్రవేత్తని. ఐసీఆర్లో పనిచేశాను. ఇప్పుడు ప్రస్తుతం ఒక సైన్స్ సొసైటీ ప్లాంట్ ప్రొటెక్షన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకి ప్రెసిడెంట్గా ఉన్నాను. ఈ మూసీ బాధితులందరితో ఈ మధ్య ప్రతి సమావేశంలో కూడా నేను కూడా పార్టిసిపేట్ చేసి డిస్కస్ చేయడం జరుగుతూ ఉన్నది. నన్ను కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రతి చర్చకు కూడా నన్ను పిలవడం నాకు నిజంగానే నాలో ఉన్నటువంటి ఆలోచనను పంచుకునే అవకాశం ప్రతిసారి దొరుకుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్ గురించి, ఈ ప్రాజెక్ట్లో కాంగ్రెస్ ప్రభుత్వం సుమారు 1.5 కోట్లు పెట్టి ప్రాజెక్ట్ నిర్మాణాన్ని చేస్తాము అని ప్రగల్భాలుగానే అనిపిస్తూ ఉంది. ఎందుకంటే 1.5 కోట్లు పెట్టే ప్రభుత్వం కనీసం 7,000 కోట్లు కూడా వాళ్ళ దగ్గర లేవంటే 7,000 కోట్లలో 4,000 కోట్లు ఏషియన్ ADB బ్యాంక్ ఇస్తేనే పనులు మొదలు పెడతామన్నట్టుగా ఉంది. బట్ ఎనీహో ఈ ప్రాజెక్ట్లో సైన్స్ అనేది పాతి పెట్టబడింది. సైన్స్ లేదు. సైన్స్ గురించి యాక్చువల్గా ఇకాలజీ అసెస్మెంట్ కానీ లేకపోతే సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ కానీ ఈ అసెస్మెంట్స్ అనేవి ప్రాథమికంగా శాస్త్రీయంగా జరపాల్సిన ఏ ప్రాజెక్ట్, ఏ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ అయినా సరే. ఈయన ముఖ్యమంత్రి గారు ఆ రోజు 13వ తారీఖున చాలా దేశాలు వెళ్ళి, ఫ్రాన్స్ వెళ్ళానన్నారు, సోల్ వెళ్ళానన్నారు, తర్వాత థేమ్స్ నది లండన్లో కూడా చూశారన్నారు. అక్కడెక్కడ కూడా ప్రజల ప్రాపర్టీస్ని బఫర్ జోన్ పేరిట తీసుకున్నది లేదు. వాటి మీద ప్రభుత్వం నిర్మాణాలు చేసింది అయితే ఏం లేదు. శుభ్రంగా నదిని శుభ్రపరచడానికి, ఇందులో ముఖ్యంగా నదిని శుభ్రపరచడానికి శాస్త్రీయంగా చేయాల్సినటువంటి స్టడీస్ చేయకుండా, ఇప్పుడు నేను చెప్పినట్టు సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ కన్నా కానీ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది చాలా ముఖ్యమైనది. ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయకుండా అసలు ఎటువంటి బయట కంట్రీస్కి వెళ్ళొచ్చి అక్కడ ఉన్నటువంటి నిర్మాణాలు చూసి, తర్వాత పాత్వేస్, చిన్న చిన్న గార్డెన్స్ అవి చూసి అలాంటి నిర్మాణాలు చేపట్టడానికి తాను ఉత్సుకత చూపిస్తున్నాడు. కానీ తర్వాత ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక్కసారి ఆ నిర్మాణాలు జరిగిన తర్వాత ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మిడిల్ క్లాస్ వాళ్ళని అక్కడి నుంచి ఎవిక్ట్ చేస్తే ఆ ప్రాపర్టీస్ అన్నీ కూడా పెద్ద పెద్ద నిర్మాణాలు చేయడానికి వాటిని మధ్యవర్గాల నుంచి తీసుకొని పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్కి లేకపోతే కార్పొరేట్ వాళ్ళకి అందజేయాలనేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో చేస్తున్నదే తప్పితే ఇది యాక్చువల్గా ఈ ప్రాజెక్టు నిజంగా సైంటిఫిక్గా పర్యావరణాన్ని మరలా కోల్పోతున్నటువంటి కలుషితాలు ఆ నదిలోకి వస్తున్నటువంటి పరిస్థితి నుంచి ఈ నదిని కాపాడదాం అనేటువంటి ఆలోచన అతను ఏమాత్రం ఆ రోజు 13వ తారీఖున అతను ఇచ్చిన ప్రజెంటేషన్లో ఎటువంటి ప్రపోజల్స్ కూడా కనిపించలేదు. పైగా ఆయన చెప్తారు, నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న వారిని రక్షించడానికి మాత్రమే ఈయన ఈ ప్రాజెక్ట్ టేకప్ చేస్తున్నట్టుగా నదీ పరివాహక ప్రాంతాల్లో ఆ వాసన, ఆ కంపుని తట్టుకోవటానికి పెద్ద పెద్ద వాళ్ళకి కంటైనర్స్ పెట్టి మీరందరూ అందులో ఉండి అక్కడ కాలుష్యాన్ని అనుభవించి చూడండి అని చెప్పడం అనేది చాలా దుర్మార్గంగా. మేమంతా అక్కడ ఉంటున్నాము, మాకేమి డెఫినెట్గా కాలుష్యం ఉన్నది అందులో. ఈ ఇండస్ట్రీస్ నుంచి వచ్చే పొల్యూటన్స్ అన్నీ కూడా అందులో చేరుతా ఉన్నాయి. వాటిని మొట్టమొదటిగా
లేకుండా చేయడానికి ఎస్టీపీసీ నిర్మించారు. కానీ ఎస్టీపీసీలతో పాటు అనేకమైనటువంటి చర్యలు లిమ్నాలజీ, హైడ్రోజియాలజీ అనేటువంటి అంశాల మీద స్టడీ చేయకుండా, లిమ్నాలజీ అంటే అక్వాటిక్ ఎకాలజీని అక్కడ స్టడీ చేయకుండా, అక్కడ ఉన్నటువంటి టైఫా లాంటి అనేకమైనటువంటి మొక్కల్ని అక్కడ నుంచి పోకుండా కాపాడుకోవాల్సిన, ఆయన 9 మీటర్ల నుంచి 30 మీటర్లు ఉన్నటువంటి బఫర్ జోన్స్ సరిపోతాయి. అది కాకుండా 50-100 మీటర్లు కావాలి. అక్కడ ఉన్నటువంటి మిడిల్ క్లాస్ వాళ్ళందరూ కూడా ఖాళీ చేసి వెళ్ళిపోవాలి అనేటటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలు కూడా ఈ మిడిల్ క్లాస్ వాళ్ళ మీద నెట్టడం. మిడిల్ క్లాస్ వాళ్ళు మీరంతా కూడా అక్కడ అది తప్పితే ఇంకా వేరే ఆలోచనలు కూడా కనిపించినట్టుగా ఎటువంటి ఆధారాలు కూడా ఈ డిపిఆర్ కూడా లేని పరిస్థితి మనందరం డిపిఆర్ కూడా లేకుండా కూడా ఆయన నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ నోటీసులు ఏంటి? ఫలానా సర్వే నెంబర్స్, పోనీ ఎంపీఆర్కి తప్పితే మిగతా వాళ్ళు ఎవరికి కూడా హౌస్ నెంబర్స్ ప్రకారము కాలనీస్ వైజ్గా లిస్ట్ చేశారే కానీ ఎవరికి కూడా ప్రత్యేకంగా ప్రతి ఇంటికి కూడా ఒక నోటీస్ లాంటిది ఏం లేదు. ఓన్లీ పబ్లిక్ నోటిఫికేషన్స్ మాత్రం ఇచ్చారు. సో ఇవన్నీ నిజంగా కూడా మీ అందరూ కొన్ని విషయాలు తెలుసుకుంటే ఆశ్చర్యపోవాల్సి వస్తుంది. ఈ కలుషితాలు ఈ ఫార్మా ఇండస్ట్రీస్ నుంచి, మన ఈవెన్ లంగర్ హౌస్లో కూడా ఒక రుద్ర టెక్నాలజీస్ అనే ఒక సంస్థ నుంచి వచ్చి అందులో చేరుతూ ఉన్నాయి. అది అంటే చాలా సంస్థలు ఉన్నాయి అటువంటి ఆ పర్యావరణం కాలుష్యాన్ని చేస్తున్నటువంటి ఈ తెలంగాణ బోర్డు, తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాడు ఎటువంటి రెగ్యులేటరీ బాడీ అది. ఆ రెగ్యులేటరీ బాడీ వాళ్ళు ఏమీ చేయట్లేదు. వాళ్ళు ఓన్లీ రెవెన్యూ కలెక్టర్స్గా మాత్రమే ఉపయోగపడుతున్నాయి. తర్వాత నాకు తెలుసు చాలా ఇండస్ట్రీస్ తోటి నాకు పరిచయం ఉంది. వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర ఫండ్స్ కలెక్ట్ చేయడానికి మాత్రమే వెళ్తున్నారు. కానీ నిజంగా ఆ ఫండ్స్ని పర్యావరణాన్ని సమతుల్యం చేయడానికి, పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ఆ ఫండ్స్ యూజ్ చేయట్లేదని కూడా నాకు అంతర్గతంగా కూడా నాకు చాలా సమాచారం సేకరించాను. సో ఇంకా కొన్ని ఇండస్ట్రీస్ నుంచి, ఫార్మా ఇండస్ట్రీస్ నుంచి యాంటీబయాటిక్స్ అందులో కలుషితాలుగా వచ్చి నదిలో చేరుతాయి. ఆ కలుషితాలు యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే కొన్ని మైక్రోబియల్ అట్మాస్ఫియర్ని పాడు చేయటం కాకుండా ఆ మైక్రోబ్స్, బ్యాక్టీరియా లాంటి కొన్ని బ్యాక్టీరియా అవి యాక్చువల్గా రెసిస్టెన్స్ డెవలప్ చేసుకుంటాయి. నేను ఒక సైంటిస్ట్గా చెప్తున్నాను. ఆ రెసిస్టెన్స్ డెవలప్ చేసుకున్న తర్వాత అదే కణాలు, అదే మైక్రోబ్స్ మనుషుల్లో చేరితే అది ఏ యాంటీబయాటిక్ కూడా మళ్ళీ పనిచేయకుండా రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది. కొత్తగా వచ్చే 3rd జనరేషన్ 4th జనరేషన్ యాంటీబయాటిక్స్ కూడా పనిచేయకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకని నేను ఒక రిచ్మండ్ విల్లాస్లో ఉంటున్నటువంటి ఒక రెసిడెంట్గానే కాకుండా ఒక పర్యావరణాన్ని కాపాడాల్సిన ఆవశ్యకత ఉన్న దాని గురించి మాట్లాడే వాళ్ళలో ముందు వరుసలో ఉంటాను నేను. తప్పకుండా మొట్టమొదటి చేయాల్సింది ఏంటంటే ఈ ఒక సైంటిఫిక్ అప్రోచ్ తీసుకొని ఈ సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ కానీ, తర్వాత ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ కానీ చేయాలి. తర్వాత పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళని అత్యవసరమైతే వాళ్ళకి ఇవ్వాల్సిన కంపెన్సేషన్ చట్ట ప్రకారం ఇచ్చి వాళ్ళని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కానీ అత్యవసరమైతే అలాంటి 50 మీటర్లు దాటి 100 మీటర్ల దాకా ఈ మధ్య వర్గ ప్రజల్ని వాళ్ళని ఖాళీ చేసి వాళ్ళని ముఖ్యంగా వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పడం అనేది నిజంగా దారుణమైనటువంటి చర్య. పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ఇప్పుడు ఉన్నటువంటి బఫర్ జోన్స్ 9 నుంచి 30 మీటర్లు సరిపోతుంది. ఇంకా ఆ ప్రజలను అన్నిటిని కూడా వాళ్ళ రెసిడెన్సీస్ని కూడా రెగ్యులరైజ్ చేయాల్సిన అవసరం ఉంది. సైంటిఫిక్ స్టడీస్ చేయాల్సిన అవసరం ఉందని, ఇంతకన్నా చాలా విషయాలు చెప్పాలని ఉంది కానీ చాలామంది పెద్దవాళ్ళు మాట్లాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి యాజ్ ఎ సైంటిస్ట్గా నేను చెప్పేది ఏంటంటే సైంటిఫిక్ స్టడీస్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ ప్రాజెక్ట్ తీసుకోవడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన. ఆ కాలుష్యాలను తర్వాత ఆ కాలుష్యాల గురించి మాట్లాడకుండా బయట చూసొచ్చిన నిర్మాణాలన్నీ చూసొచ్చి పాత్ చేస్తామని, తర్వాత నిర్మాణాలు టాక్సిక్ ఫుట్ ప్రింట్ మీద నిర్మాణాలు చేస్తే ఉపయోగం ఏముంటుందండి? యాక్చువల్గా తర్వాత ఈవెన్ గోదావరి నీళ్ళు కూడా తీసుకొచ్చి నదిలో కలపడం అనేది అది కూడా ఒక దుర్మార్గమైనది. అది ఓన్లీ డైల్యూట్ చేయడానికి పనికొస్తుంది. కానీ తర్వాత బాటంలో ఉన్నటువంటి నీటి ఎక్విఫైర్స్ అన్నీ కూడా కలుషితమయ్యే ప్రమాదం ఇంకా ఎక్కువగా ఉంటుంది. కానీ ఆ నీళ్లు తీసుకొచ్చి అందులో కలిపినంత మాత్రాన కూడా పర్యావరణాన్ని బాగు చేసే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేదు. నిజంగా కూడా సైంటిఫిక్గా దాన్ని అక్కడ ఉన్నటువంటి కలుషితాలని పూర్తిగా నిర్మూలించిన తర్వాత మాత్రమే కొత్త నీరు గోదావరి నుంచి కానీ ఎక్కడి నుంచి తీసుకొచ్చినా సరే మొట్టమొదటగా అక్కడ ఉన్న కాలుష్యాల గురించి అడ్రస్ చేయాల్సిన అవసరం ఉందని
ఇంకా చాలా విషయాలు, ముఖ్యంగా అయితే అక్కడ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి గత 100 సంవత్సరాలుగా ఉన్నటువంటి ప్రజల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేకుండానే ఈ ప్రాజెక్ట్ పర్యావరణం కాపాడటానికి మేము ఎప్పుడు ప్రక్షాళనానికి మేము ఎప్పుడు వ్యతిరేకం కాదు. యాజ్ ఎ సైంటిస్ట్గా నేను తప్పకుండా చెప్తాను, ఈ పర్యావరణం కాపాడాల్సిన ఆవశ్యకత డెఫినెట్గా ఉంది. ప్రజల్ని అక్కడ ఇబ్బంది పెట్టకుండా ఈ ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టాలి, కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా పేదవాళ్ళని మధ్యతరగతి వర్గాల్ని ఇబ్బంది పెట్టొద్దని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని పర్సనల్గా ఒక శాస్త్రవేత్తగా నేను అభ్యర్థించాలని అభ్యర్థిస్తున్నాను. థ్యాంక్ యూ.